మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను గత కొన్ని రోజులుగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చేటువంటి తలంపు ఏంటి అంటే, కాలం సంపూర్ణమవుతా ఉంది, దేవుని యొక్క రాజ్యము సమీపించబోతా ఉంది. కాబట్టి సంఘానికి, సమాజానికి క్షేమం కలిగినట్లుగా సేవలో ఆయన 3.5 సంవత్సరముల కాలము ఆయన తన శిష్యులతోటి కలిసి ఆయన సువార్త ప్రకటించినటువంటి ప్రాంతాలు, ఆయన బోధించినటువంటి బోధలు, మీరన్నిటిని దేన్ని గమనించినా దేని గురించి వాక్యం చెప్తా వచ్చాడంటే ఆయన పరలోక రాజ్యాన్ని గురించి చెప్తా వచ్చాడు. క్రీస్తు ప్రభువారు తన యొక్క వాక్య ధ్యానంలో ఆయన ప్రసంగించినటువంటి ప్రసంగాలని మనం గమనిస్తే, ఉపమానాల నుంచి, ఉదాహరణల నుంచి ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా క్రీస్తు రాకడని గురించి, దేవుని రాజ్యమును గురించి చెప్తూ వచ్చాడు. క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడిగా, సంఘ కాపరిగా నేను కూడా సంఘమునకు దేవుని యొక్క రాజ్య సువార్తను గురించినటువంటి విషయాలు బోధించాలని ఆశపడతా ఉన్నా. దేవుని యొక్క రాజ్య సువార్త రాసుకుంటారు కదా. కాబట్టి క్రీస్తు రాకడకు ముందు సంభవించవలసినటువంటి సంగతులను గురించి మనము నేర్చుకోవాలి. బుధవారం క్లుప్తంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. నిన్న శనివారం సాయంత్రం కూడా కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం. ఇంకొక 45 మినిట్స్ టైం ఉంది. సో ఈ 45 మినిట్స్ టైంలో నేను మీతోటి మరికొన్ని విషయాలు బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నాను. చెప్పండి, గుర్తున్న విషయాలు చెప్పండి. క్రీస్తు రాకడకు ముందు సంభవించవలసినటువంటి సంగతుల్లో మొదటిది ఏంటి చెప్పండి? సర్వలోకానికి సువార్త ప్రకటింపబడాలి. ముందు జరగాల్సినటువంటి విషయం ఏంటంటే, సువార్త ప్రకటికి సేవ చేయడానికి దేవుడు మనకి కృపనిస్తూ ఉన్నాడు. ప్రభు అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అనే మాట చెప్తున్నాడు. పరలోక రాజ్యం ఏమైంది? సమీపించి ఉన్నది. దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉన్నది. కాబట్టి మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్తా ఉన్నాడు. మొదటిగా మనం యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యమును గురించినటువంటి సువార్త చెప్తున్నాడు. ఇక్కడ మాట ఏముంది? తండ్రి యొద్దకు రాడు అంటున్నాడు. తండ్రి యొద్దకు రావాలి అంటే, తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే ఒకటే ఒక మార్గం. ఏటా మార్గం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి మార్గం. ఆ మార్గము ద్వారా తప్పితే ఇంకొక మార్గం ద్వారా మనము దేవుని సన్నిధిని చేరము అనేది స్పష్టం అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా కొన్ని పుణ్య కార్యాలు చేయటం వలన మనం పరలోకం వెళ్తామని అనుకునే వాళ్ళు ఈ భూలోకంలో చాలా మంది ఉన్నారు. అన్నదానం చేయటం వలన, వస్త్రదానం చేయడం వలన, రక్తదానం చేయటం వలన, రకరకాలైనటువంటి దాన ధర్మాలు చేయటం వలన మనకు పుణ్యం లభిస్తుంది, మనం స్వర్గానికి వెళ్తామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే అవన్నీ కేవలం అపోహలే అనేటువంటిది నేను వాక్యం ద్వారా రుజువు చేసి చెప్పగలుగుతాను. కాబట్టి ఇక్కడ మనం దేని ద్వారా పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాము అంటే కేవలం ఒకే ఒక విధానం. ఏంటో చెప్పండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము దేవుని రాజ్యం చేరగలం. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. యూనివర్సల్ వెర్స్ అన్నమాట. ఏంటో చెప్పండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు
ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం పొందాలి అంటే ఆయన ద్వారా పొందాల్సిందే. ఎవరైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనం నిత్య జీవం పొందుకోగలం. కానీ ఇంకా ఈ భూలోకంలో ఏ ప్రయోగం చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, నీ అవయవ దానాలు చేసినా కానీ నువ్వు పరలోక రాజ్యానికి హక్కుదారుడు కాలేవు. కాబట్టి యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప మరి ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు అని మాట మనం చూస్తా ఉన్నాం. మరి క్రీస్తు రాకడకు ముందు సంభవించవలసినటువంటి సంగతుల్లో మొదటిది ఏంటంటే సువార్త వ్యాప్తి జరగాలి. సువార్త అనేటువంటిది జరగాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం మనం చూసినప్పుడు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ప్రకటించాలి అన్నాడా? ప్రకటింపబడును అన్నాడా? ప్రకటింపబడును. ఇది ఒక అర్థం కానటువంటి ఒక విషయం అన్నమాట. ఏంటంటే నేను ఈరోజు సువార్త చెప్పాను, రేపు ఒకళ్ళు పుట్టారు, వాళ్ళు పెద్ద అయ్యారు, వాళ్ళకు సువార్త ప్రకటింపబడింది. ఈ లోపల నా వయసు అయిపోయింది, నేను చచ్చిపోయాను. ఆ తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు, సువార్త అందుతా ఉంది. ఈ ప్రాసెస్ అనేటువంటిది ఎప్పుడు ఎండ్ అవుతుంది? ప్రాసెస్ అనేటువంటిది ఒకటి ఎండ్ అయితేనే కదా కంప్లీట్నెస్ అనేది వచ్చింది. ప్రాసెస్ అనేది ఎండ్ అవ్వకుండా కంప్లీట్నెస్ ఎలా వచ్చింది? కాబట్టి ఇక్కడ వాక్యంలో ఏమంటున్నాడంటే లోకమందంతటను ప్రకటింపబడును. ఒక కంప్లీట్నెస్ అనేటువంటిది వచ్చే రోజు ఒకటి ఉంది. ఆ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు. ప్రకటన మనం ఇశ్రాయేలీల గురించినటువంటి విషయాలు మనం చూసినప్పుడు, ఇశ్రాయేలీలు వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మట్లేదు. ఇశ్రాయేలీలు ఇప్పటికీ యేసు ప్రభువుని దైవ కుమారుడిగా, మెస్సయ్యగా వాళ్ళు నమ్మరు. ఎందుకని? లేఖనాల్లో రాయబడినటువంటి మెస్సయ్య, లేకపోతే ఆ వాక్యంలో పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి మెస్సయ్య ఎలా వస్తాడు అనేటువంటి విషయంలో మరి వాళ్ళకి కొన్ని పొరపాట్లు ఉన్నాయన్నమాట. వాళ్ళు కొన్ని పొరపాట్లు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు యేసు ప్రభువుని రక్షకుడిగా వాళ్ళు నమ్మలేదు. అయితే క్రీస్తు ప్రభు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు మెస్సయ్య మా కోసం వచ్చాడని వాళ్ళు నమ్ముతారు. అర్థమైందా? ప్రభు వారు మధ్యాకాశంలో కనిపించినప్పుడు మెస్సయ్య మమ్మల్ని విమోచించేటువంటి మెస్సయ్య వచ్చాడని వాళ్ళు అప్పుడు నమ్ముతారు. కానీ మన వాక్యంలో ఏం రాయబడిందంటే అప్పుడు వాళ్ళు నమ్ముతారు, కానీ ప్రభు అప్పుడు నిజానికి రక్షించడానికి రాలేదు, తీర్పు తీర్చడానికి వచ్చాడనే విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళందరూ ఆ రోజే ఒక్క రోజులోనే, ఒక్క క్షణంలోనే వాళ్ళు క్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తారు. ఈ వాక్యం కూడా మనం వాక్యంలో చూడగలుగుతాం. కాబట్టి ఆ ఒక్క రోజులోనే రక్షణ అనేటువంటిది వాళ్ళకి లభిస్తుంది. అలా లభించినటువంటి సమయంలో మనం ఏమర్థం చేసుకుంటామంటే సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. ఆ ఫుల్నెస్ అనేటువంటిది ఆ రోజు నియమించబడుతుంది, ఆ రోజు వస్తుంది, అటు తర్వాత అంతము వచ్చును. కాబట్టి మొదట ఏం జరగాలంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడకు ముందు ఏం జరగాలంటే సువార్త ప్రకటింపబడాలి. సకల జనులకు సువార్త ప్రకటింపబడాలి అనేటువంటిది మొదటి విషయం అన్నమాట. రెండో విషయం దగ్గరికి వద్దాం. పాప పురుషుడు బయలుపరచబడాలి. దశలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతా ఉన్నాను. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను, ఈ మాట చూడండి, దేని వలన చెప్పండి? ఆత్మ వలన. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన చేసి వాటి మేము పరలోకం వెళ్ళొచ్చాము, పరలోకం చూసి వచ్చాము, పరలోకంలో పెద్ద గార్డెన్ ఉంది, ఈ రోజు మీరు ఎక్కడంటే యాపిల్ చిన్నదే, ఆడ జీవవృక్ష పొలంలో వచ్చే యాపిల్ చాలా పెద్దది. ఇమాజినేషన్, అదంతా ఏమంటారు చెప్పండి? ఇమాజినేషన్. వాళ్ళ ఊహాగానాలతో వాళ్ళు మాకు కళ వచ్చిందని చెప్పేసి చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ మంది అయ్యారు. మీరు కరెక్ట్గా తెలుసుకోవాలనుకుంటే పరలోకాన్ని దర్శించి వచ్చిన పాస్టర్లు అని మీరు యూట్యూబ్లో కొట్టండి, చాలా మంది బయటకు వస్తారు.
వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు చెప్పనా? నేను మీకు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పనా? అందరూ నైజీరియా నుంచి వచ్చిన వాళ్ళే. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? నైజీరియా, ఆఫ్రికా అటువైపు నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ వీడియోలో పరలోకం చూసి వచ్చిన వీడియోలో ఏముంటాయి అంటే యేసు ప్రభు పక్కన వీళ్ళు కూర్చుంటున్నట్టుగా, యేసు ప్రభు వీళ్ళు కాఫీ తాగుతున్నట్టుగా, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా పరలోకంలో వీళ్ళు ఉండేటువంటి బిల్డింగ్ లో వీళ్ళు ఉంటున్నట్టుగా, వీళ్ళు మళ్ళీ కాసేపు కల్లా దావీదు మహారాజు తోటి షెటిల్ ఆడుతున్నట్టుగా అట్టనమాట. అంటే రకరకాల ఉద్దేశాలు వాళ్ళు కల్పించేసుకుని ఏం చేశారంటే వాళ్ళు ఆత్మలో చెప్తారు. ఆత్మలో చెప్పడం అనేది ఎక్కడ చెప్తారంటే చర్చిలో చెప్తారు. చర్చిలో నేను పరలోకం చూశాను, ఇదిగో దావీదు మహారాజు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉంటారు. అది మనం విని ఓహో ఈ ఆత్మలో చెప్తున్నటువంటి మాట అంటే దేవుడే కదా చెప్తుంది అని మనం ఏం చేస్తామంటే గుడ్డిగా నమ్మేస్తాం. ఇక్కడ వాక్యం ఏముంది? వాక్యం ఏం చెప్తున్నారు చెప్పండి? ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను, ఆత్మ ద్వారా నేను చెప్తున్నానని ఎవరని చెప్తే కూడా, ఇంకా ఏంటి తర్వాత ఇంకా ఏమన్నాడు? ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను, పత్రిక వలన కూడా అంటున్నాడు. అంటే పత్రిక అంటే ఆ రోజుల్లో వాక్యమే. ఈరోజు మనకి గ్రంథస్థం చేయబడినటువంటి గ్రంథం మన చేతిలో ఉంది. మన చేతిలో ఏముంది చెప్పండి? పూర్తి గ్రంథం ఉంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పుస్తకాలన్నింటినీ కూడా కలిపి రాసినటువంటి, అంటే కలిపి వేసినటువంటి 66 గ్రంథాలు కలిగినటువంటి పుస్తకం బైబిల్ మన చేతిలో ఉంది. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఆయా ప్రవక్తలు ఆయా సమయాల్లో దాదాపుగా 1500 సంవత్సరాల కాలం వ్యవధిలో దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాసినటువంటి ఈ యొక్క గ్రంథం. ఈ రోజు మన చేతిలో గ్రంథం రూపంలో ఉంది. కానీ ఈ పత్రిక ఏ పత్రిక? దెస్సలోనికైలకు రాసిన పత్రిక చదివేటువంటి రోజుల్లో అపోస్తలుడైనటువంటి పౌలు దెస్సలోనికైలకు రాసేటువంటి పత్రిక రోజుల్లో బైబిల్ లేదు వాళ్ళకి. అర్థమైందా మనం చెప్పింది? అపోస్తలుడైన పౌలు చేతిలో బైబిల్ లేదు. అపోస్తలుడైన పౌలు చేతిలో ఏముందంటే ధర్మశాస్త్రం మాత్రమే ఉంది. వాళ్ళకి ఏమిటి? రోజు నాడు ఆయన బయటకు వచ్చే టయానికి ఆకాశంలో ఆ ఊర్లో వాళ్ళు మొత్తం చూడగలిగే అంత పెద్ద ఇమేజ్లో ఆకాశంలో ఆయన బొమ్మ కనిపిస్తే జనం అందరూ ఏమనుకునేవాళ్ళు చెప్పండి? ఏమనుకుంటారు చెప్పండి? ఆయనే దేవుడు అనుకుంటారు. ఏమనుకుంటారు? ఆయనే దేవుడు అనుకుంటారు. కాబట్టి దేవునికి కొన్ని నిర్ణయాలు ఉన్నాయి, దేవునికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, దేవునికి ఆయన యొక్క పరిశుద్ధతను వెల్లడిపరిచేటువంటి విషయాలు, దైవత్వం అనేటువంటి విషయాన్ని వెల్లడిపరిచేదానికి కొన్ని ఆధారాలు, కొన్ని గురుతులు, తర్వాత కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ వాటి ప్రకారమే జరుగుతుంది కానీ వేరే విషయాలు ఏమి జరగటానికి లేదు. ఎందుకని? ఆకాశము ఆయన యొక్క సింహాసనం, భూమి ఆయన యొక్క పాదపీఠం. కాబట్టి ఆయన యొక్క సింహాసనం మీద వేరే బొమ్మ కనిపించడానికి ఆయన ఒప్పుకోడు, వేరొక బొమ్మ కనిపించడానికి ఒప్పుకోడు. ఆ తర్వాత కొంతమంది దూతలు తిరుగుతున్నారని వీడియోలు తెగ వచ్చేసినాయి అన్నమాట. అదేదో దూత ఆకాశంలో తిరిగితే వేరు కానీ వీళ్ళు కెమెరా ఎదురుకొచ్చి పోజులు ఇచ్చిపోవటం ఏంటి చెప్పండి? నిజంగా దూత అయితే వీళ్ళ కెమెరా ఎదురుకి వచ్చిందా చెప్పండి? కెమెరా ఎదురుకొచ్చి హాయ్ అని చెప్పి వెళ్ళిద్దా? ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనుషుల్ని మోసం చేయడానికి, మనుషుల యొక్క విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బలహీనపరచడానికి ప్రజలు చేస్తున్నటువంటి రకరకాలైనటువంటి దుష్ట శక్తులు చేస్తున్నటువంటి పనులే కానీ వాక్యానుసారమైనటువంటి విషయాలు కానే కాదు. అది మనం గమనించాలి. ఏం జరగాలి చెప్పండి? నాశన పాత్రుడు పాప పురుషుడు అనేటువంటి వాడు బయలుపడితేనే. 3వ వచనం చూడండి. 3వ వచనంలో ఏముంది? మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఆ దినం ఎప్పుడు రాదు అంటే మొదట అందరికి సువార్త ప్రకటింపబడాలి. రెండోది ఏం జరగాలి చెప్పండి? ఆ పాప పురుషుడు అనేటువంటి వాడు, నాశన పాత్రుడు అనేటువంటి వాడు బయలుపడాలి. మొదట ఏం జరగాలి? భ్రష్టత్వం జరగాలి. భ్రష్టత్వం అంటే ఏంటి? భ్రష్టత్వం అంటే ఏంటి చెప్పండి? అన్ని కూడా నాశనానికి గురి చేసేటువంటి పద్ధతులు, అన్నిటికి కూడా నాశనానికి గురి చేసేటువంటి పద్ధతులు. అరే ఇదేంటి పొలం భ్రష్టు పట్టిపోయింది అంటారు.
మన ఏరియాలో అలా అంటారు, కానీ మన ఏరియాలో ఇదంతా పొలం అంతా కూడా ఎవరు వాడుకోవట్లేదు, దీంట్లో అంతా కూడా చిల్లకంప అంతా మొలిసింది అని అనుకుంటారు. కానీ అటువైపు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఇలాంటివన్నీ ఇంకా మీరు ఏమైనా అనుకోండి, ఇక్కడ ఎవరు బయలుపడారంటే నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. ఎందుకని పాప పురుషుడు బయలుపడితే ఎందుకు ఆ దినం వస్తుంది అంటే, ఆ పాప పురుషుడు ఏం చేస్తాడు అనేది 4వ వచనంలో ఉంది చూడండి. ఏది దేవుడు అనబడను, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. కాబట్టి ఆ పాప పురుషుడు అనేటువంటి వాడు, తర్వాత నాశన పాత్రుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడండి, వాడు తను తాను హెచ్చించుకుంటా ఉంటాడు. ఏది దేవుడు అనబడినో, మనం దేవుణ్ణి పూజిస్తున్నాం కదా, వాడు ఆ దేవుడి రూపంలో వస్తాడని అర్థం. ఆ దేవుడి రూపంలో రాగానే మనం ఏం చేస్తామంటే దండం పెట్టేస్తాం, ప్రభువా అని అంటాం. మనం ఏమంటాం చెప్పండి, ప్రభువా అని వేస్తాం అన్నాడు. ప్రభు అనగానే అతను నేను దురాత్మని అని అనడు. అతను ఏమంటాడు, యేసు ప్రభు లాగానే బిహేవ్ చేస్తాడు. కానీ అతను ఏం చేస్తాడంటే పవిత్ర స్థలం, ఆ దేవుడు నివసించేటువంటి, దేవుడు కూర్చునేటువంటి ఆ సింహాసనాన్ని పాడు చేస్తాడు. అప్పుడు మనిషి అర్థం చేసుకుంటాడు, ఇదేంటి పవిత్ర స్థలంలో, దేవుడు నివసించేటువంటి, దేవుడు నిలిచేటువంటి స్థలంలో, పరిశుద్ధమైనటువంటి స్థలంలో, పరిశుద్ధ కార్యం జరగాల్సినటువంటి స్థలంలో ఈ అపవాది ఏం చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశం మనకి కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ దినము పాప పురుషుడు అనేటువంటి వాడు బయలుపరచబడాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే అంత్యక్రీస్తు పరిపాలన సాగుతుంది. కాబట్టి ఇక్కడ మనం అంత్యక్రీస్తు పరిపాలన గురించి 3వ వచనం 4వ వచనంలో చూస్తా ఉన్నాం అన్నమాట. కాబట్టి ప్రియులారా గమనించండి, మొదట సువార్త ప్రకటింపబడాలి, తర్వాత పాప పురుషుడు అనేటువంటి వాడు బయలుపరచబడాలి. బయలుపరచబడిన తర్వాత ఆ పాప పురుషుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడు, తన యొక్క పరిపాలన జరిగిస్తాడు. అయితే ఎక్కువ కాలం చేయలేడు, చాలా తక్కువ కాలమే తన యొక్క పరిపాలన చేస్తాడు. వాడి సమయం చాలా స్వల్పం, వాడి యొక్క సమయము చాలా అల్పమైనటువంటిది, స్వల్పమైనటువంటి సమయం. కాబట్టి అంత్యక్రీస్తు పరిపాలన సాగాలి. ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత మహాశ్రమల కాలం అనేటువంటిది ఒకటి మనకి వస్తుంది. మహాశ్రమల కాలం పేరుంటేనే కొద్దిగా భయం వేస్తుంది కదా, భయం వేస్తుందా? మహాశ్రమల కాలం ఎట్టుంటేరో బాబు, ఇదే దిట్టు చెప్తున్నాడు అని అనుకోబాకండి, వాక్యంలో ఉన్నదే నేను చెప్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచన భాగాన్ని చూద్దాం. 24:21 లోకారంభము నుండి ఇంతవరకు ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగకూడదు. ఎట్టి శ్రమ అంటే ఆ మహాశ్రమంలో కాలంలో జరిగే అంత శ్రమ. మణిపూర్లో క్రైస్తవుల్ని హింసించారు, వాళ్ళని దాడి చేశారు అని ప్రపంచం అంతా గొగ్గోలయ్యి గందరగోళం చేస్తూ ఉంది. మనం కూడా ఆ దినాల్లో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. చూద్దాం, కాసేపు సెల్ ఫోన్ ఆపేసేయండి. అందుకే నేను ఆదివారం సెల్ ఫోన్ తెచ్చుకోకుండా ఆపేసాను. ఈరోజు మర్చిపోయి జేబులో పెట్టుకొని వచ్చా, అందుకని స్వాతికి వచ్చా, అక్కడ ఉంది. కాబట్టి సెల్ ఫోన్ అనేటువంటిది, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ అనేటువంటిది ఒక్కసారి ఆపేసేయండి, ఒక రోజంతా ఆపేసేయండి, చూద్దాం. ఆపేస్తాం. కానీ సాయంత్రం పూట మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా మనం ఎవరు మాట వినాం కదా, ఎన్ని అప్డేట్స్ వచ్చుంటాయో, ఎంతమంది మెసేజ్ చేసి ఉంటారో, ఎన్ని యూట్యూబ్ వీడియోలన్నీ కూడా చూడాల్సినవి ఎన్ని లైన్లో ఉంటుంటాయో, టైం సరిపోదు. ఇంకా రాత్రి అంతా కూర్చున్నా కానీ టైం సరిపోదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహాశ్రమల కాలం అనేటువంటి దాంట్లో మన యొక్క శరీరమే కాదు,
మన యొక్క ఆత్మ కూడా బాధింపబడేటువంటి స్థితిలోనికి మనం వెళ్తాం. అర్థమైందా? ఇప్పుడు నాకు బాధ ఏంటి చెప్పండి, నాకు బాధ ఏంటి చెప్పండి. నేను రాత్రి అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అదే ఇక్కడ చెప్తా ఉన్నాను. నా కుటుంబంలో అందరు రక్షింపబడ్డారు. అర్థమైందా? నా కుటుంబంలో అందరు రక్షింపబడ్డారు. మా ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్లో కూడా అందరు రక్షింపబడ్డారు. కాబట్టి ఇక్కడ కుటుంబంలో దేవుని గురించినటువంటి విషయాల్లో మాకు శ్రమ రాదు. అర్థమైందా? దేవుని గురించినటువంటి విషయాల్లో శ్రమ రానే రాదు. అదే మీ కుటుంబంలో ఒక 2-3 రక్షింపబడి మిగతా వాళ్ళు ఎవరు రక్షింపబడలేదనుకోండి, అప్పుడు మీకు శ్రమ అక్కడే కనిపిస్తుంది. నీకు ఎక్కడ కనిపించింది? శ్రమ అక్కడే కనిపించింది. ఏం కనిపించింది? నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే మిగతా వాళ్ళు రారు ప్రార్థనకి. నువ్వు వాక్యం చదువుకుంటా ఉంటే వాళ్ళు ఏమంటారు? చదివేవులే సాలేమో, లేదు చదువుతున్నావు కూర్చొని, నీ ప్రవర్తన సరిగ్గా చూసుకోమ్మా, ఇవన్నీ ఏంది అంటారు. వెంటనే మనకు విశ్వాసం ఏమవుతుంది చెప్పండి? వంట పుట్టిపోతా ఉంటుంది. బయటకు వచ్చి ఒక మాట అందామా? మాట అనగానే ఏమంటారు చెప్పండి? ఇంతేనా నీ విశ్వాసం అంటారు. అర్థమైందా? కాబట్టి ప్రతిదానికి మనం ఏమవుతున్నాం చెప్పండి? శ్రమ పడుతూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. ఒకవేళ కుటుంబంలో అందరూ రక్షింపబడి ఈ యొక్క సువార్త గురించి, వాక్యం గురించినటువంటి బాధలు నాకేం రావు అనుకుంటే అక్కడ వచ్చే బాధలు వేరే ఉంటాయి. అక్కడ వచ్చే బాధలు అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక పరమైన సమస్యలు, ఇలాంటివి వస్తాయే. కానీ కాబట్టి మనిషి అనేటువంటి వాడికి ప్రభువుని అంగీకరించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత నీ కుటుంబంలో నీకు కలుగుతున్నటువంటి శ్రమలు కావచ్చు, సమాజంలో నీకు కలుగుతున్నటువంటి శ్రమలు కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి శ్రమలు ఒక ఎత్తు నువ్వు అనుకుంటే, మనం ఇక్కడ చూస్తా ఉన్నాము మహాశ్రమల కాలంలో అంతకు మించి తీవ్రమైనటువంటి పరిస్థితులు మనకి ఏర్పడతాయి. అంటే వాక్యంలో ఏం చెప్పాడు చెప్పండి? 22వ వచనం చూడండి. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకున్నాడు. ఏ దినములు? ఆ మహాశ్రమలు అనేటువంటి దినములు కనుక తక్కువ చేయలేదనుకోండి, ఎవరు తప్పించుకోలేరు. ఉదాహరణకి నేను కరోనాని తీసుకుంటాను. ఉదాహరణకి మనం ఏం తీసుకున్నాం చెప్పండి? కరోనాని తీసుకుంటాం. కరోనా వచ్చి ఇంకా చెప్పాలంటే ఈ భూలోకంలో నువ్వు ఏదైతే కఠినమైందని అనుకుంటున్నావో అంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకోబోతా ఉన్నాయి. అందుకే ఏమంటున్నాడు? లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయినా ఏ శరీరియు తప్పించుకున్నాడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఎవరి కోసం తక్కువ చేయబడతాయమ్మా? ఏర్పరచబడినటువంటి వారు. ఇప్పుడు నేను అడుగుతుంది, మీరు ఏర్పరచబడినటువంటి వారేనా? ఇక్కడ కూర్చున్నటువంటి నేను అడుగుతున్నటువంటి మాట, మీరు ఏర్పరచబడినటువంటి వారేనా? మీరు ఏర్పరచబడినటువంటి వారే అయితే మీ నిమిత్తము దేవుడు ఆ దినాలను ఏం చేస్తాడు? తక్కువ చేస్తాడు. ఏర్పరచబడకపోతే ఆ దినములలో అల్లాడిపోవలసిందే. ఏ శరీరియు తప్పించుకున్నాడు అని చెప్తా ఉన్నారు. ప్రియులరా, మనం ప్రశ్నించుకోవాలి. ప్రకటన గ్రంథం కూడా చూడండి ఒక మాట, 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. 7వ అధ్యాయం 14వ వచనం. అందుకయ్యా నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారంట? ఎవరు వీరు? ఏర్పరచబడినటువంటి వారు. మత్తయి సువార్తలో చూసాం కదా, ఏర్పరచబడినటువంటి వారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఏర్పరచబడినటువంటి వారంటే ఎవరు వాళ్ళు? గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకుని. మత్తయి సువార్తలో మనం చదివాం కదా, ఏర్పరచబడినటువంటి వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడతాయని.
ఏర్పరచబడినటువంటి వారు ఎవరు అంటే, మీరు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకున్నటువంటి వారు. ఇప్పుడు నేను మరలా అడుగుతున్నా మిమ్మల్ని, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి వాడివేనా, దానివేనా? గొర్రెపిల్ల రక్తము చేత కడుగబడినటువంటి వారైనా మీరు? ఒకవేళ గొర్రెపిల్ల రక్తంతో ఇంకా కడుగబడినటువంటి స్థితిలోనే ఉన్నారా? నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అందరూ కూడా గొర్రెపిల్ల రక్తంలో మీ యొక్క వస్త్రాలని కడుక్కొని తెలుపు చేసుకున్నారు. 1 2 3 ఏళ్ళ మీద లెక్క పెడుతున్నాం. మహా అయితే ఈ చర్చిలో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక 5-10 మంది తప్పితే బయట ఎవరు కూర్చున్నారో నాకు గుర్తు లేదు. ఒకవేళ లాస్ట్ కూర్చున్న వాళ్ళు ఇంకా ప్రభువుని నమ్ముకునే వాళ్ళు ఉంటే మొత్తం మీద ఒక 10 మంది తప్పితే అందరూ వారి యొక్క వారు గొర్రెపిల్ల రక్తంలో వస్త్రములు కడుక్కున్నటువంటి వాళ్ళే అని చెప్పాలి ఈ చర్చిలో. ఏమా? కాబట్టి ఆ గొర్రెపిల్ల రక్తంలో వస్త్రములు ఉదుక్కుని వారు తెలుపు చేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ నిమిత్తం ఏమవుతాయి? ఆ మహాశ్రమల దినాలు ఏమవుతాయి? తక్కువ చేయబడతాయి. అదొక నిరీక్షణ. దేవుడు మనల్ని మరీ అంత నిందపాలు చేసి మరీ అంత శ్రమల దినాల్లో, ఆ మహాశ్రమల దినాల్లో మనల్ని కూడా కంప్లీట్ గా దహించి వేసేటువంటి వాడు కాదు. మన నిమిత్తం ఏం చేస్తాడు? వాటి నుంచి మనల్ని తప్పిస్తాడనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇంకొక మాట చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచన భాగం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహాధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగు. మహాశ్రమల గురించి మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తా ఉన్నాడు. ఎప్పటి నుంచి కలగలేదంట? ఎప్పటి నుంచి కలగలేదు? నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు. రాజ్యముగా కూడినటువంటి కాలం అంటే ఏ కాలం? ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యము, రెండు రాజ్యాలుగా వాళ్ళు ఫామ్ అయినటువంటి తర్వాత నుంచి. లేకపోతే నా ఒపీనియన్ ఇంకోటి చెప్పొచ్చు, మరి అది కరెక్టో కాదు నాకు తెలీదు. రాజ్యంగా ఏర్పడింది ఎప్పుడంటే 1946, 48 అనుకుంటా, 48. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చిన ముందు సంవత్సరమో తర్వాత సంవత్సరమో ఇశ్రాయేల్ దేశానికి స్వతంత్రం వచ్చింది. అర్థమైందా? అంటే వాళ్ళు రాజ్యంగా స్థిరపడినటువంటి రోజు అంటే ఆ రోజు అన్నమాట. లేదా ఇశ్రాయేల్ రాజ్యము, యూదా రాజ్యముగా వాళ్ళు ఇశ్రాయేల్ రాజ్యముగా ఏర్పడినటువంటి, ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఏర్పడినటువంటి దావీదు మహారాజు కాలం దగ్గర నుంచి అయినా చెప్పవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ రాజ్యముగా కూడినటువంటి కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగు. అంత ఆపద వాళ్ళకి కలుగుతుంది. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వాళ్ళు తప్పించుకుంటారు. మత్తయి సువార్తలో మనం చదివామే, ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ అవుతాయి అని చదివామే. ఆ తక్కువైనటువంటి దినాలకి ఈ వచనానికి మనం పోలిక చేయాలి. ఏమని ఉంది చెప్పండి ఇక్కడ? నీ గ్రంథములో, అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైనటువంటి వారు. మొదట మనం ఏం చూస్తా ఉన్నామంటే, మత్తయి సువార్తలో మనం చూసినటువంటి మాటలో ఏముంది? ఏర్పరచబడినటువంటి వారు అంటే ఎవరు? ప్రకటన గ్రంథంలో ఏమనుంది? గొర్రెపిల్ల రక్తంలో వారి యొక్క వస్త్రములు ఉతుక్కున్నటువంటి వారు అనుంది. అయితే వాళ్ళెవరు? ఇక్కడ దానియేలు గ్రంథంలో వాళ్ళ గురించి ఏం రాయబడింది? జనులు గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పింపబడతారు.
గ్రంథమందు దాఖలైనటువంటి వారిలో నీవు ఉన్నావా? నువ్వు నమ్ముతున్నావా? గ్రంథమందు దాఖలైనటువంటి వారిలో నువ్వు ఉన్నావా? నువ్వు ఉన్నావా? అమ్మ ఇప్పుడే ఉన్నానని చెప్తుంది. బెన్సీ ఉన్నావా? ఉన్నావా? వీళ్ళందరూ ఉన్నారో తెలియదు కానీ నేను ఉన్నాను అన్నట్టుగా చెప్తుంది ఆ అమ్మాయి. గ్రంథమందు దాఖలైన వారెవరో వాళ్ళు తప్పింపబడతారంట. వీళ్ళని గమనించండి. బాప్తిసం తీసుకున్నావా లేదా అని ఇక్కడ రాయాల. బాప్తిసం తీసుకున్న వారు తప్పింపబడతారు అని రాయాల. మారు మనసు పొందిన వాళ్ళు తప్పింపబడతారు అని రాయాల. గ్రంథమందు దాఖలను బట్టి మీ యొక్క ఆత్మీయ స్థితి ప్రశ్నింపబడాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇంతవరకు మీరు చర్చికి వస్తా ఉన్నారు, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆ దేవుని యొక్క ఆలయానికి వస్తూ కానుకలు ఇస్తూ మరి దేవుని ఎదుట నిందారహితులుగా జీవించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకుంటా ఉన్నారు. మంచి విషయమే. కానీ దేవుని యొక్క వాక్యంతో మనం ఏం చేయాలంటే పోల్చబడుతూ ఉండాలి, సరిచేయబడుతూ ఉండాలి, ప్రశ్నింపబడుతూ ఉండాలి, చెక్ చేసుకుంటా ఉండాలి. ఏం చేయాలా? చెక్ చేసుకుంటా ఉండాలి. ఏం చెక్ చేసుకుంటా ఉండాలి? గ్రంథమందు నా పేరు దాఖలై ఉన్నదా లేదా? ఏర్పరచబడినటువంటి వారిలో నేనున్నానా లేదా? గొర్రెపిల్ల రక్తమందు కడుగబడినటువంటి స్థితికి నా జీవితానికి మ్యాచ్ అవుతుందా లేదా? ఎప్పుడో ప్రభు నమ్ముకున్నానులే, నా పేరు ఆల్రెడీ రైటింగ్ అయిపోయి ఉంటుంది, ఇంక దాంట్లో ఏం తిరుగులేదు, తేడా లేదు అని మీరు గుడ్డిగా అనుకోవద్దు. దినదినము మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరింపబడుతూ దినదినము దేవుని యొక్క వాక్య ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా అని ప్రశ్నింపబడుతూ మనం దేవుని యొక్క వాక్యంతో ఏం చేయాలంటే మనం పరిశీలింపబడుతూ ఉండాలి. అలా పరిశీలింపబడుతూ ఉంటే అనుదినము నీ యొక్క జీవితము దేవుని యొక్క వాక్యానికి సరి సమానంగా ఉందని నీకు అనిపిస్తే అప్పుడు నీ పేరు ఆ యొక్క జీవ గ్రంథమందు ఉంది అని చెప్పేసి, గ్రంథంలో నీ పేరు దాఖలై ఉన్నది అని చెప్పడానికి అవకాశము ఉంటుందన్నమాట. ప్రియులరా, మరి ఈ యొక్క ఆదివారము ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ మనం ధ్యానం చేయడానికి సమయం లేదు. వచ్చే వారము దేవుని చిత్తం అయితే వాక్యం బోధించడానికి నాకు సమయం ఇవ్వబడితే అప్పుడు నేను గ్రంథమందు దాఖలైనటువంటి వారెవరు అనేటువంటి విషయాలు నేను మీకు బోధించడానికి వీలవుతుందని ఆశపడతా ఉన్నాను. మరి సమయం అయిపోయింది. మనము ఒకసారి పునః విమర్శ చేసుకుందాం, ఒకసారి మనము ప్రశ్నించుకుందాం. ప్రభువా, నా జీవితాన్ని నేను ప్రశ్నించుకుంటా ఉన్నాను. నీ యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. సర్వలోకానికి సువార్త ప్రకటించబడిన తర్వాత ఆ దినము వస్తుంది అనే మాట మేము చూస్తున్నాం. మంచిది కాదనట్లేదు. ఆ వాక్యము నాకు ప్రకటింపబడిందా అంటే నాకు ప్రకటింపబడింది. ఆ వాక్యం నాకు రీచ్ అయిందా అంటే నాకు రీచ్ అయింది. దేవుని యొక్క వాక్యం నన్ను స్పృశించిందా అంటే నన్ను స్పృశించింది. ఆ వాక్యానికి నేను విధేయుడిని అయ్యానా అంటే అయ్యాను. దేవుని యొక్క మాటకు విధేయుడిని అయ్యాను. యేసుక్రీస్తు దైవ కుమారుడని విశ్వసించావా? విశ్వసించాను. మృతుల్లో నుంచి తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని లేపారు అనేటువంటి విషయాన్ని విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు దారి లేదనేటువంటి విషయాన్ని నమ్ముతున్నావా? అవును, నమ్ముతున్నాను. నా ప్రభువే నా కొరకు శిలువలో మరణించాడని, ఆయన ద్వారానే నేను రక్షణ పొందాను అనేటువంటి విషయాన్ని నమ్ముతున్నాను. కాబట్టి రక్షింపబడ్డాను, కాబట్టి మారు మనసు పొందాను, కాబట్టి పాప క్షమాపణ పొందాను, కాబట్టి బాప్తిసం పొందాను,
కాబట్టి సంఘములో చేర్చబడ్డాను. అందుకే వందనాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా యొక్క విశ్వాస క్రియలు, నా క్రియలను నేను పరిశీలన చేసుకుంటా ఉన్నాను. నా క్రియలు నీ ఎదుట యోగ్యమైనటువంటియా కాదా అని నేను ప్రశ్నింపబడుతూ ఉన్నాను. ప్రభువా, నా క్రియలు లేని విశ్వాసం మృతం కనుక నా క్రియలను నేను ప్రశ్నించుకుంటా ఉన్నాను. నీ ఎదుట నిందారహితుడిగా ఉన్నానా? పాపము లేనటువంటి వానిగా జీవించగలుగుతున్నానా? శ్రమను శోధనను తట్టుకునేటువంటి స్థితి నాకున్నదా? ఇవన్నీ నేను ప్రశ్నింపబడుతూ ఉన్నాను. జీవ గ్రంథంలో దాఖలైనటువంటి వారిలో నా పేరు లేకపోయినట్లయితే నేను ఈ మహాశ్రమంలో నుంచి తప్పింపబడనని వాక్యం తెలియజేస్తాను. ప్రభువా, ఈ ఆదివారము నన్ను నేను ప్రశ్నించుకుంటా ఉన్నాను. ప్రభువా, ఈ గ్రంథంలో నేను దాఖలై ఉన్నానా లేదా? నా క్రియల వలన నేను ఆ గ్రంథంలో దాఖలై ఉన్నానా లేదా అనేటువంటి విషయం తెలుసుకుంటా ఉన్నాను. కానీ నా క్రియలు ఏమిటో నేను గ్రహించకుండా గుడ్డిగా కేవలం నేను ఒక క్రైస్తవుడిని అనేటువంటి మాటతోటి పరలోకంలో చేర్చబడతాననేటువంటి ఆ గుడ్డి నమ్మకం నుంచి నన్ను బయటకు తీసుకురండి. నా విశ్వాసీయతను నేను పరీక్షింపబడినట్లుగా కృప చూపండి అని ప్రశ్నించుకోవాలని కోరుతా ఉన్నాను. దేవుడు మీ హృదయంలో మీకు ఒక విశ్వాసీయతను, ఒక సంతోషాన్ని, అవును నీవు నా గ్రంథంలో లిఖించబడ్డావు అనేటువంటి స్వరాన్ని దేవుడు మీకు పిలిపింపు చేసినప్పుడు, వాక్యం ద్వారా ఆయన మీతో మాట్లాడినప్పుడు మీరు రుజువుపరుచుకోవచ్చని తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ ఆదివారము యొక్క పరిశుద్ధ దినమందు నీ సన్నిధిలో చేరి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి నీ దాసుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడి నాయనా నీ సన్నిధిలో ప్రభువా నిన్ను ఆరాధించి నీ బలలో చేయవేటుకు మీరు చూపిన కృపకై వందనాలు. ఈ దినము నీ బలలో చేయవేసిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి జీవించమని కోరుతూ ఉన్నాను. ప్రభువా నాయన యేసయ్యా, ఇదిగో తండ్రి నాయన, నాకు ఇవ్వబడినటువంటి సమయంలో మీరు ప్రభువా నాయన, కాలము సంపూర్ణమై ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని మీరు బోధించినటువంటి మాటలను అనుసరించి రాజ్య సువార్తను చేయాలనేటువంటి ఉద్దేశం నాకు కూడా మీరు కలిగించి ఉన్నారు కనుక ఆ విషయాన్ని అనుసరించి ప్రభా సంఘమునకు ప్రభా నీ యొక్క వాక్యమును బోధించుటకు మీరు నాకు చూపిన కృపకై వందనాలు. నీ యొక్క రాజ్యము సమీపించుటకు, క్రీస్తు రెండవ రాకడ సమీపించుటకు ఏ ఏ కార్యాలు జరగవలసి ఉన్నవో వాటన్నిటిని మేము ముందుగా తెలుసుకోవడం వల్ల మా హృదయాన్ని నేను స్థిరపరచుకోవడానికి, బలపరచుకోవడానికి వీలవుతుంది కనుక ఈ వాక్యాలను ధ్యానం చేయడానికి మీరు చూపిన కృపకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ప్రభువా, ఈ దినమంతా మీరు కాచి కాపాడండి. ఉదయం సండే స్కూల్లో ఇప్పుడు ఆరాధనలో తోడుగా ఉన్నారు. సాయంత్రం జరిగే యవనస్తుల కొడుకులు కూడా మీ కృప చూపమని కోరుతూ ఉన్నాను. నాయన, రేపటి ఉదయకాలం మందు ప్రభు నాయన పాలేటి ప్రసాద్ అంకులు వారి యొక్క ఇంట్లో మీరు నూతనంగా ఇచ్చినటువంటి గృహముకై వందనాలు. ఆ గృహంలో వారు చేరి ప్రభు నాయన ఆ గృహంలో నివసిస్తూ ఉండగా కృతజ్ఞత గుడికి కలిగి ఉండబోతా ఉన్నారు. మంచి వాతావరణం దయచేయమని కోరుతూ ఉన్నాం. నాయన, ఆ గుడికలో మేమందరం కూడా చేరి నీ నామాన్ని స్తుతించి ప్రభు నాయన కీర్తించినట్లుగా, కొనియాడినట్లుగా కృప చూపమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమాగంతా ప్రభావం మీకు ఆరోపిస్తా ఉన్నాం. ఈ దినము నీ యొక్క ఆరాధనలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభావం మీరు మిక్కిలిగా ఆశీర్వదించి దీవించమని కోరుతూ ఉన్నాం. మరలా వచ్చే ఆదివారం నీ సన్నిధిలో కనబడే వరకు మీ కృప చూపండి. రేపు బుధవారం సాయంత్రం 7వ తారీఖు రాగా వచ్చింది కనుక సంపూర్ణ రాత్రి కూడికను మేము ప్రభావం జరపబోతూ ఉండగా ఆ దినమంతా కూడా ఆ రాత్రి అంతా నీ సన్నిధిలో మేము కనపెట్టేటకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా నాయన యేసయ్య ప్రభువా, ఇదిగో తండ్రి శుక్ర శనివారాల్లో ప్రభావ ప్రేయర్ సెలవు ఉంటూ ఉండగా మీ కృప చూపమని కోరుతూ ఉన్నాం.
ఈ వారంలో జరగవలసిన కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉండండి. మరి ఆ శనివారం సాయంత్రం జరిగేటువంటి నాయనేశ్వర ప్రభు ఆ స్తుతి కూడిక, అది ఆ సువార్త కూడికను బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. మీ కృప చూపమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమాగంతా ప్రభు మీకు ఆరోపిస్తూ లేని దయచేయమండి. యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ దినము సంఘంలో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. కూడిక ముగించబడింది. వెళ్ళవచ్చని తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒకరినొకరు పలకరించుకుంటూ మరి మీ విషయాలు తెలియజేసుకుంటూ ఆ విధంగా ఉండాలని కోరుతున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.